ప్రహరీ గోడ చేసి పెట్టడానికి అర్థం వస్తుందంట. ఒకసారి వెళ్ళి చూసి రిపోర్ట్ చేసి కమిషనర్ గారిని కలవాలి కదయ్యా, చూసి పంపించండి. సార్ దుల్చాపల్లి మైదానం ఉంది కదా సార్, దుల్చాపల్లి మైదానం కారోన్పేట 22 వార్డు, 23 వార్డు, 24 వార్డు మూడికి దారి ఒకటే సార్. ఆ బైకాడ్ నుంచి ఉంది కాడ నుంచి పోయేది. మళ్ళీ ఆయన గోడ కట్టినాడు సార్, ఎవరు లోపలికి పోకూడదు అని. మున్సిపాలిటీ ఇప్పుడు కచ్చరా ఏమైనా ఎత్తాలంటే కూడా లోపల ట్రాక్టర్ గీటర్ అంతా రావాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది. ఎవరు సార్ ఎక్కడైనా మీరు ఒక అడ్వకేట్ పెట్టుకుని మీరు ఈ కేసులో ఇంక్లూడ్ అయ్యి మాకు రస్తా అదే ఉంది, మాకు రాకపోతుంది, అదే బాగుంటుంది అనేది మీరు ఇంక్లూడ్ అయితే కోర్టు కొన్నాళ్ళు పెండింగ్స్ పెడతారు కదా. ఇప్పుడు అందుకోసం మేము లీగల్ గా కాదు భయ్యా, ఎప్పుడో 97లో పోయినారు కోర్టుకి. 90 నుంచి నడుస్తుంది. ఈ రోజు కూడా 97 నుంచి 25 18 ఏళ్ళు అవుతుంది. ఈ 18 ఏళ్ళలో ఒక్కసారి మీరు ఆలోచన చేయలేదా? అంటే కోర్టు వాళ్ళ పరంగా ఆర్డర్ ఇచ్చేసే మాకు ఎలా పరిస్థితి లేదు సార్, రాకపోకలకి ఎలా ఉంటుంది? కోర్టుది అది జరిగేది వేరే విషయం సార్. దీని మీద మస్జిద్ స్థలం మీద ఆయన నాది అంటున్నారు, మస్జిద్ స్థలం ఒక్కోటి స్థలం అని వాళ్ళు కొడుతున్నారు. కానీ ఇది సమస్య వచ్చేసి అలా అన్నప్పుడు మీకు రాకపోకలు దాని గురించి నడుస్తున్నాయి కదా. అది రేపొద్దున ఎవరు పరమైనా మాకు రస్తా అనేది ఉండాలి అని మీరు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? లేదు సార్, మనకి ఇంతవరకు మనకి ఇది చేయలేదు కదా సార్. ఇంతవరకు ఇబ్బంది కలగలేదు సార్. 90 ఏళ్ళలో వాళ్ళకు మధ్య పోయినప్పుడు ఇన్ కేసు ఒక బోర్డుకైనా లేదా మసీదుకైనా మీకు రాకపోకలైనా అడ్డం పెట్టేస్తారు కదా. అట్లా కాదు, ఇక్కిరి అయితే హైకోర్టు ఆర్డర్ పాస్ అయితే వాళ్ళైనా వీళ్ళైనా కానీ మీరే అనుకుందామండి. నా దాంట్లో ఎట్లా వేస్తానని మీరే అంటారు, నా ప్రాబ్లం నేనే రాలేదు అని అనుకున్నప్పుడు అయ్యా రేపొద్దున మేము ఇంత కుటుంబాలకు రాకపోకలకు అదే రస్తా ఉంది, మాకు రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంక్లూడ్ అయ్యి మీరు మాకు అది రస్తాగా ఉండాలా, వాళ్ళ పరమైనా సరే వీళ్ళ పరమైనా సరే అది రోడ్డు కోసం వదలాలి అని మీరు ఎప్పుడైనా పోయినారో ఆలోచించారు? చేయలేదు సార్, ఎందుకంటే మనకు ఇబ్బంది కరలేదు కదా సార్. మీరు ఒక్కోడు ఈయన మసీద్ అయినా వీళ్ళంతా ఆ సందులో ఉండేవాళ్ళు. ఇప్పుడు నీకైనా ఈయనకైనా ఇద్దరు ఎవరికైనా కూడా ఆ స్థలాన్ని ప్రొక్యూర్ చేసుకుని కాపాడుకోవాలంటే ఆ ముందు ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ కట్టకుండా నీకు వచ్చే కడతావు, ఈయనకు వచ్చే కడతావు. తర్వాత వీళ్ళంతా ఎట్లా పోతారు ఎట్లా పోతారు ఆలోచన చేయలేదు. చేసిందంటే ఇదే కేసులో మీరు ఇంక్లూడ్ కావచ్చు. అయ్యా విధంగా వాళ్ళకైనప్పుడు ఎవరి పరమైనా సరే మాకు రస్తాకి వాళ్ళకి వచ్చినా వీళ్ళకి వచ్చి మాకు రస్తాకి అనే వరుసకి మీరు ఇప్పుడైనా కానీ కోర్టు అయిపోతే వేయచ్చు. 3 దినాలు అయింది. ఇదే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ లెటర్ ఇచ్చి మనకి మున్సిపాలిటీ మనకు వాల్ కట్టాలా అని ఇది కాదు, ఇది చూపించి మాకి వాల్ కడుతున్నారు సార్ ఆయన. వక్ బోర్డ్ కూడా వాల్ కట్టాలని రూల్స్ లేదు, సుప్రీం కోర్టు కూడా వాల్ కట్టాలని రూల్స్ ఏం పెట్టలేదు. మధుల్ది ఎట్లా ఉంది అట్లే ఉండాలనే వర్షన్ ఇచ్చింది సార్ సుప్రీం కోర్టు కూడా. దానిలోనే ఏం చేయరాదు, ఎట్లా ఉండేది అట్లే ఉండాలా. కుక్కలు లోపల రాకోకుండా ఏదైనా చేసుకుని చెప్పింటారు అంతే. దానికి ఆ పట్టుకుని మాకు బెదిరిస్తున్నారు సార్. అదే 1200 సంవత్సరాల నుంచి తిరిగే రస్తా అది.
అది క్లోజ్ అయితే మీ పరిస్థితి అంటే రాకపోకలు ఇటు ఈ సైడ్ అంటే ఇప్పుడు ఆయన రిటైర్డ్ మేనేజర్ ఉన్నారు కదా మూసా ఆయన ఇంటి వరకు లేదు సార్, మొత్తం వస్తుంది టోటల్. ఈ సైడ్ దేవ్ నరసింహం కాడ నుంచి వచ్చేది అంతా కూడా దీనిలోనే వస్తుంది. పక్క నుంచి ఒక సందు వస్తుంది, ఒక రస్తా ఉంది కదా సార్, అటు నుంచి ఒక రస్తా ఒక రస్తా వస్తుంది. నుంచి ఒక రస్తా ఒక అంటే రెండే సార్, రెండే వచ్చేది. ఒకటి చిక్కసాం దగ్గర నుంచి వచ్చి లెఫ్ట్ కట్టే మైదానం గ్రౌండ్ లోకి వస్తాం. ఇది ఒకటి ఇట్లా కొద్ది ముందుకు పోతే మళ్ళీ లెఫ్ట్ పోతే ఇక్కడ మైదానంలోకి వస్తుంది సార్. మూసా మేనేజర్ గారు ఉన్నారు కదా, ఆయన ముందు రోడ్ ఒకటి ఉంది, ఆయన ఇంటి పక్కన సందులోంచి వచ్చేది ఒకటి. అదే రోడ్డుకి ఇక్కడ నుంచి తిక్కసాం దగ్గర నుంచి ఇక్కడ నుంచి వస్తుంది కదా, అదే సార్, అదొకటి. అదే రోడ్ తిక్కసాం దగ్గర మెయిన్ రూట్ నుంచి వచ్చేది ఒకటి ఉంది. ఇదే ఉంది. అంటే ఆ రూట్ లో కూడా ఈ రూట్ లో వాళ్ళు ఆ రూట్ కూడా ఇదే వాడుకుంటారు. ఇదే వాడుకునేది సార్. అంటే ఇప్పుడు ఈ సందులో నుంచి వచ్చే వాళ్ళు మూసా మేనేజర్ గారి ఇంటి ముందర నుంచి అదే ఉంటారు కదా. లేదు సార్, జరాఠే సార్, జరాఠే సార్, మూసోళ్ళ ఇంటికాడ నుంచి పోయేది కూడా ఇదే రస్తా, ఈ పక్కలో సందు నుంచి పోయేది కూడా ఇదే రస్తా, దేవ నరసింహం నుంచి మెయిన్ రోడ్ నుంచి వచ్చినా కూడా ఇదే రస్తా. ఆడ ఏదైనా అంబులెన్స్ రావాలా, ఏదైనా ఇష్యూ జరిగిందంటే, ఏదైనా ఒకటి రావాలంటే ఇక్కడ నుంచి రావాలా సార్. ఎక్కడి నుంచి రానికి దారి లేదు. ఎమర్జెన్సీకి ఏడైనా పెద్దది ఏదైనా జరిగిందంటే లోపల రావాలంటే ఇదే సార్ కారణం, ఇదే మెయిన్ రస్తా. మూసా మేనేది. ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే మెయిన్ రోడ్ ఇది రోడ్ నుంచి వచ్చే సంది ఇది అంటే ఇది క్లోజ్ చేసి వీళ్ళకి ఇచ్చే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు సార్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మెయిన్ దారి ఇది మేము రేపొద్దున ఏమన్నా వస్తే అంటే మీ దారికి మీరు పోయే దారికి మా దారికి ఎందుకు వస్తారని మొన్న కూడా వాళ్ళు అడ్డం పెట్టినారు సార్. మరి తెలంగాణ వాళ్ళు ఆడబెట్ట కూడా కడితే అది మున్సిపాలిటీ రస్తా అట్లా పడుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మూసా ఇల్లు ఉంది కదా సార్, ఇది అంతా ఈడ ఆయన బిల్డింగ్ అంతా కట్టుకుని మీకు రస్తా ఇట్లా పోతుంది, అట్లా చేసుకుంటే కాల్వ కూడా అట్లా వేయాలా మీరు. ఇక్కడ రాకూడదు, ఇది మస్జిద్ స్థలం. మస్జిద్ అంటే మేమే పెట్టింది ఆయనకి ముతల్లిగా, నాకు ఎవరు పెట్టలేదు, మీరు ఆడిపోతా పోండి, ఏం చేస్తా చేయండి. ఒకరోజు పెట్టారు సార్. ఇప్పుడు ముసలోళ్ళు నడుచుకుంటా పోవాలంటే ఆయనకి ఏం చెప్తాడు, ఏదైనా అంబులెన్స్ అంటే ఎట్లా వస్తే ఎట్లా పోవాలంటే రోడ్ పై నుంచి ఎత్తుకొని పోయా, నాకెందుకు సవన్నే మోసుకొని పోతావు. అంబులెన్స్ ఇంటి దగ్గర వస్తుంది మైదానంలో. అది ఇంకోటి ఏమంటే సార్, ఇప్పుడు అది కసూయను అంటే ట్రాక్టర్ వస్తుండే. ఇంకోటి సార్, 2 స్టోర్లు అది ఉండేది 2 స్టోర్లు సార్. ఆ స్టోర్ భీమ్ రావాలంటే కూడా ఇక్కడ నుంచి రావాలి, ఎక్కడి నుంచి రస్తా లేదు రానికి. అది బాయ్కాడ్ నుంచే ఇప్పుడు 28 కి స్టోర్ భీమ్ లో వస్తే దారి 22 కి ఇప్పుడు ఆడ వస్తే 2 స్టోర్లు సార్ ఆడు ఉండేది. 23 వార్డు 2 ఆడే ఉన్నాయి, ఆ వార్డు కూడా అదే 24 కానీ కార్వాడ్ పెట్టే. ఇప్పుడు అదే బండి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. వాళ్ళు ఏడిపోయినారు మున్సిపాలిటీ. ఏమో వెనక నుంచి అరుస్తున్నారు జనాలు, ఎందుకంటారా గోడ ఇది, మేము లోపల ఎట్లా తీసుకురావాలి బండి అంటే వినడం లేదు. ఇప్పుడు స్టోర్ భీమ్ రావాలంటే కూడా ఇక్కడి నుంచి రావాలా సార్. అక్కడి నుంచి లారీ రాదు సార్, అసలు అక్కడి నుంచి రాదు. మన దేవ నరసింహ ఆపోజిట్ సందులో నుంచి కూడా స్కాన్ చేపించి ఏసీపీ గారు పంపించి రిపోర్ట్ ఇమ్మని చెప్పండి. వచ్చేసి దారి సార్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. అక్కడ దారి వచ్చేసి ఇక్కడి నుంచి రావాలని ఇది మున్సిపాలిటీ సార్ వేసింది బెడ్, ఇది కాల్వకి పెద్ద లారీలు వస్తుంది, అంబులెన్స్ వస్తుంది, రేపు పొద్దున ఏదైనా ఇష్యూ అదే రోడ్ మెయిన్ రోడ్. ఈ పక్కలో ట్రాన్స్ఫారం ఉంది సార్, ఈ పక్కలో ట్రాన్స్ఫారం ఉంది. బాయ్కాడ్ నుంచి ఆటో పోవాలంతే, అంతే పోకూడదు. ఏదైనా పెద్ద ఇష్యూ ఇప్పుడు రేపొద్దున ఏమైనా గుడ్సిల్లో ఏదైనా ఇష్యూ జరిగాయంటే
ఫైరింగ్ ఇంజన్ రావాలంటే కూడా ఎక్కడ రానికి అక్కడ లేదు సార్, ఎక్కడి నుంచే రావాలి. బాయ్ కంప్యూటర్ వచ్చే రావడం సార్. మా వాళ్ళు రేపు వస్తారులే. పలగొట్టేది పెద్ద ఇష్యూ కాదు సార్ అది. ఆయన ఎట్లా చేశాడంటే కిల్మర్ మైండ్, పడగొడితే మీకు మళ్ళా అదే మీకు సార్, ఇబ్బంది. అందుకోసమే సార్, ఇప్పటికైనా కానీ, అందుకోసమే ఇలా ఇప్పటికైనా కానీ మీరు ఆ కేసులో ఎంక్వైరీ కానీ చేస్తాం సార్. లాయర్ ఒక లాయర్ ద్వారా బోర్డుకి వచ్చా సరే మసీదుకి వచ్చా సరే మాకు రస్తా ఉండాలని ఆ ఇంటికి మీరు కూడా కేసు ఫైల్ చేయండి. చేస్తాం. మొత్తం గేర్లు ఎంత మంది ఉన్నారు అంత మంది పెట్టి చేపిస్తాం సార్. వస్తాం సార్. 3 వార్డు